Good morning, this is Ishwar, Army soldier. So, international coach, I done my master from IIB Spain, Barcelona University, and I done my many courses in fitness and wellness. And, yeah, చాలా మందికి తెలియదు నా గురించి అందుకే ఒకసారి ఇంట్రడక్షన్ ఇవ్వాలని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న బాడీ బిల్డర్లు చాలా మందికి మేము మా ఎరాది తెలియదు చాలా మందికి. సో అందుకే చెప్పాల్సి వస్తుంది. So I start my bodybuilding journey at 1989 and 92 first competition చేశాను and 94 national medal తీసుకున్నాను and 96 I won a government job in Indian Army as a sports quota. So then I been there in Army 10 years. So then VRS తీసుకున్నాను, then I moved to Spain, then I done my masters. Then I do as a wellness consultant. I work with whom actors, film actors, many of sports athletes and all. So been there in bodybuilding past 30 years. Judge almost 20 years అయిపోతుంది experience. And yeah, what I experienced as an athlete అంటే మనం బాడీ బిల్డర్ లాగా ఉండాలి అంటే బాడీ బిల్డర్ లాగా బ్రతకాలి. ఒక కాంపిటీషన్ లో ఓడిపోతానో ఒక కాంపిటీషన్ లో గెలిస్తానో మన బాడీ బిల్డింగ్ వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ శాశ్వతంగా నిలబడదు. అది నేను బాడీ బిల్డర్గా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు 53 years అండ్ ఐ స్టార్ట్ మై బాడీ బిల్డింగ్ జర్నీ వెన్ ఐ వాజ్ 18 years అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ 19 years ఐ వాన్ నేషనల్ మెడల్, వెన్ ఐ వాజ్ ఇన్ 20 years ఐ వాన్ గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు వరకు నేను బాడీ బిల్డింగ్ చేస్తున్నాను, బాడీ బిల్డింగ్ తో ఉండగలుగుతున్నాను అంటే నేను చాలా ఎమోషన్స్ ని సఫికేట్ చేసుకొని నేను చాలా కంట్రోల్లో ఉంచుకొని బాడీ బిల్డర్ లాగా బ్రతకాలనుకున్నాను, బాడీ బిల్డర్ లాంటి లైఫ్ లో ఉండాలనుకున్నాను. కాబట్టి ఇంత దూరం వచ్చానని నేను నమ్ముతాను, అలాగే మా పెద్దలంతా నమ్ముతారు. నేను స్పోర్ట్స్ కోట్ చంద్రబాబు గారు స్పోర్ట్స్ కోట్ ఎంప్లాయ్మెంట్ పోర్ట్ లో అండ్ అన్న రాజారావు అన్న స్టీల్ ప్లాంట్ అండ్ మా శివశంకర్ స్పోర్ట్స్ కోట మన సర్వీసెస్ అండ్ ఇంటర్నేషనల్ జడ్జ్, ఇంటర్నేషనల్ కోచ్, సర్వీసెస్ కోచ్ అండ్ మెనీ పీపుల్, కోట్ రెడ్డి మిస్టర్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ మా విజయ్ రెడ్డి స్పోర్ట్ ట్రస్ట్ అండ్ మల్టిపుల్ స్పోర్ట్స్ మెన్. సో మనం అథ్లీట్ గా ఉండాలి అంటే అథ్లీట్ గా బ్రతకాలి. ఒక కాంపిటీషన్ లో ఓడిపోవడంతోనో గెలవడంతోనో మన జీవితం నిర్ణయించబడదని నేను అథ్లీట్ కి చెప్పాలనుకున్నాను. అండ్ జడ్జింగ్ క్రైటీరియా ఏముంటుందంటే జడ్జింగ్ క్రైటీరియాలోని మనకి ఏమైనా సరే అప్లికేషన్ ఉంటే, ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనకి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. మీ కోచో మీ సెక్రటరీయో మీ ప్రెసిడెంటో వచ్చి జడ్జింగ్ ప్యానల్ చైర్మన్ ఉంటాడు, జడ్జింగ్ చైర్మన్ కి జడ్జింగ్ కమిటీ చైర్మన్ కి ఆయనకి మీరు అప్లికేషన్ ఇవ్వాలి. లేదా విదిన్ స్పాన్ ఆఫ్ 1 hour కాంపిటీషన్ అవుతుందిగా, మీ క్లాస్ అయిపోగానే మీకు ఏదైతే డౌట్ ఉందో అది ఇవ్వాలి. దాని వెంటనే మీకు క్లారిఫికేషన్ మీకు పిలుస్తాం. ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఒక ఫ్యామిలీ లాగా ఒకరిని రెస్పెక్ట్ చేసుకుంటేనే అది అథ్లీట్, కోచ్, జడ్జ్, అఫీషియల్ గా ఒక బౌండింగ్ ఉంటుంది, దాన్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం, ఆ హార్మోనిని మనం మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ మీరు కూడా లైఫ్ లో బాడీ బిల్డర్ లాగా బ్రతకడానికి ప్రయత్నించండి. అంతేగాని ఒక కాంపిటీషన్ తోని, ఒక విజన్ తోని, ఒక వాటంతో మీ బాడీ బిల్డింగ్ జీవితాన్ని డిసైడ్ చేసుకోకండి. యా, దిస్ వాట్ మై మెసేజ్. చాలా నిజాయితీగా నేను చేశాను, నిజాయితీగా ముందుకు కూడా చేస్తాను. నేను నిజాయితీగానే ఉంటాను. నా నిజాయితీ మీద కానీ ఇంకో విషయం మీద కానీ. సో ప్లీజ్ డోంట్ ప్లే ద ఎమోషనల్ కామెంట్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.